రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడాలి నాని గారు చంద్రబాబు గారి పైన విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ విమర్శలు ఎన్టీఆర్ గారిని అడ్డు పెట్టుకొని చేశారు. అంటే చంద్రబాబు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ గారిని బయటకు తరిమేస్తారు అన్నట్టుగా చేశారు. మరి అసలు ఎన్టీఆర్ గారిని ఎందుకు లాగుతున్నారు వైసీపీ వాళ్ళు? ఎందుకంటే ఆయన అయితే పొలిటిక్స్ లో అయితే లేరు, మరి ఎందుకు ఈ విధంగా లాగుతున్నారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఎన్టీఆర్ గారు అయితే పాలిటిక్స్ లో అయితే లేదు, కాకపోతే ఆయన అడ్డు పెట్టుకుని మాత్రం ఇరుపక్షాల వారు విమర్శలు చేసుకోవడం చూస్తున్నాం. ఇటు పక్క కొడాలి నాని గారు చెప్పడం చూస్తున్నాం, చంద్రబాబు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ గారిని బయటకు తరిమేస్తారు అని చెప్పేసి, లోకేష్ గారిని సీఎం చేయడానికి ఆయన్ని దూరం పెడుతున్నారని కూడా చెప్పడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ ఇరుపక్షాలు ఏమి వాడట్లేదండి, టీడీపీలు ఏమి వాడారు? ఒకవేళ ఆయన వ్యాఖ్యల వరకు వస్తున్నా, కొడాలి నాని గారికి చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే భయం పతాక స్థాయికి వెళ్ళిపోయిందని అనిపిస్తుంది. ఎందుకు? వైసీపీ పోతుందని భయం. ఎలా అంటారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎన్టీఆర్ని బయటికి తోసేస్తారన్నారు. మరి 2014లో అయ్యారుగా, తోసేశారా? నెక్స్ట్ నిన్నటికి నిన్న ఏమంటే సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టారు కదా అడిగిన ప్రశ్నకి జర్నలిస్ట్ అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఆడుగు వాడిదే, చంద్రబాబు గాడిదా, వాళ్ళ బాబుదా, ఆడిచ్చాడా? ఎందుకండి క్వశ్చన్ ఏంటి అక్కడ? అన్నం తిన్నామంటే తిన్నానని చెప్పు అంతే. ఏమో చంద్రబాబు గారు సరిగ్గా నాకు వండి పెట్టలేదు, నీ తిండి కడుపుకి ఆయన ఎందుకు వండి పెడతాడబ్బా? అట్లా మాట్లాడుతున్నాడు ఆయన కదా. సో అంటే ప్రతిదీ కూడా అక్కసితో ఎలాగైనా టీడీపీ జనసేన కలిసిపోయి ఓటింగ్ పర్సెంట్ పెరిగిపోయింది, సర్వేలు అన్నట్టే చెప్తున్నాయి. ఏదో ఒకటి చెప్పాలి, ఏది అడిగినా అదే టాపిక్. సెక్రటరీ ఎందుకు తాగడి పెట్టారు? వీడు బెత్తంలో పెట్టలేదా? ఇప్పుడు బాబు నువ్వు దొంగతనం ఎందుకు చేసావు అంటే, ఇంతకుముందు దొంగలు ఎవరు దొంగతనం చేయలేదా? అది కాదు కదా ఆన్సర్. నువ్వెందుకు చేసావు చెప్పోయా. నెక్స్ట్ బాబు ఏంటి మాట్లాడదా, ఎంతకుముందు మాకు ఎవరు తిట్టలేదా? ఇది కాదు కదా. నీకు తిట్టినోడు తిట్టు, నాకెందుకు తిడుతున్నావు నువ్వు? అలాగే ప్రతిదీ ఎన్టీఆర్ అంశంలోకి తీసుకురావడము, ఎన్టీఆర్ గురించి మాట్లాడటము అంటే ఊరికి క్రియేట్ చేసేది. ఇప్పుడు ఎన్టీఆర్ని 2009 ఎన్నికల్లో వాడారు, అప్పుడు హరికృష్ణ గారు కూడా ఉన్నారు. అప్పుడు ఎవరు అనుమతితో వాడారు? హరికృష్ణ అనుమతితోనే వాడారు. అది ఎన్టీఆర్ ఎన్నికల్లోకి ఆ క్యాన్వాసింగ్ వెళ్ళేలోపు ఆ సీన్లో చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, కళ్యాణ్ రాము అండ్ ఎన్టీఆర్ గారు అందరూ ఉన్నారు. అప్పుడే బయటకు వచ్చి ఓకే చెప్పారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ తాతగారులాగా కాకి బట్టలు వేసుకుని మరి క్యాన్వాసింగ్ చేశారు. అప్పుడు టీడీపీ పోవడానికి ప్రధాన కారణం పీఆర్పీ మాత్రమే, అది అందరికీ తెలిసిన విషయం. మరి అప్పుడే వచ్చి ఉండేదిగా. తరువాత ఆయన రావడం రాకపోవడం అనేది ఆయన ఇష్టం. చాలా సందర్భాలు ఏమన్నారు, ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది, ఇప్పటి నుంచి ఎందుకు, మంచి హీరోగా ఎదుగుతున్నాడు, ఈ టైంలో రాజకీయాలు అనవసరం. ఎప్పుడు నరసింహుడు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ సూసైడ్ చేసుకోవడం ఏదో జరిగింది. అప్పుడు ఇదే అంశం తెర మీదకి వచ్చింది. ఎన్టీఆర్ బాగా లావ్ అయిపోయారు, ఇంకా సినిమాలకు పనికిరాడు, రాజకీయాల్లోకి వస్తారు అని ఏదో ఊరికే గాసిప్స్కి ఏముంది, రకరకాల వార్తలు వినిపించాయి. బట్ అప్పుడు కూడా ఆయన నెక్స్ట్ యమదొంగతో అందరు నోర్లు మూయించాడు. ఒక్కసారిగా 30% భాగం తగ్గిపోయాడు, యంగ్ హీరోగా కనబడ్డాడు. అప్పటి నుంచి మళ్ళీ వరుస హిట్లు, డిఫరెంట్ స్టోరీ సెలక్షన్, మాసే కాదు అన్నీ చేయొచ్చు అని, నాన్నకు ప్రేమతో క్లాస్ లాంటి సినిమా కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు కదా. అట్లాగా అంత కెరీర్ ఉన్నప్పుడు ఒక్కసారిగా మరి రాజకీయాలకు ఎందుకు వస్తారు? దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు పాపం మొన్న కళ్యాణ్ రామ్ గారు డెవిల్ అనే సినిమా చేశారు, చాలా బాగుంది సినిమా. ఎందుకు ఆడలేదు? ఊరికే ఈ సోషల్ మీడియాలోనో కొంతమంది పుట్టించిన పుకార్ల వల్ల బ్యాడ్ అయిపోయి. ఆయన ఏమన్నాడు, ఏమంటే మీరు మీ తమ్ముడు తెలుగుదేశంలోకి వస్తున్నారంటే చాలా సినిమాలు కమిట్ అయి ఉన్నాడు, ప్రొడ్యూసర్స్కి నష్టము, ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి నష్టము, సినిమాలు నడవకపోతే ఇండస్ట్రీ బాగా వెనకపడిపోతే ఎంతోమంది బతుకుతారు దాని మీద. ఇన్ని రకాల దృష్టి పెట్టుకుని ఆయన మాట్లాడి, ఇప్పుడు క్యాన్వాసింగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి. మార్చి ఏప్రిల్ మళ్ళీ మే ప్రమాణ స్వీకారం వరకు బిజీ అయిపోతారు. ఈలోకి ఎంత నష్టం ప్రొడ్యూసర్స్కి? ఒక్కొక్కరు 15 రూపాయలు వడ్డీ తెచ్చుకుని వచ్చే ప్రొడ్యూసర్స్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని తమ్ముడితో చెప్తాను అన్నాడు పాపం కళ్యాణరామ్. తప్ప దాంట్లో వెంటనే ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఇలాగ అన్నారు, ఆయన సినిమా చూడడం ఏంటబ్బా అది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ ఆయన చాలా సందర్భాలు చెప్పాడు, తాతగారు పెట్టిన పార్టీ ఈ కట్టె కాలే వరకు టీడీపీలోనే అని చెప్పాడు. ఎన్టీఆర్ చెప్పలేదా? యూనియన్ టీవీ కూడా చెప్పారుగా. అవును. మరి అలాంటి ఎన్టీఆర్ ఫోటో మీరు ఎందుకు వాడుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు కూడా కొడాలి నాన్నగారి నియోజకవర్గంలో ఒక కొడాలి నాన్నగారి ఫోటో, ఒకవైపు ఎన్టీఆర్ గారి ఫోటో వేసుకుని చేసుకుంటున్నారు. మీ ఫ్రెండ్ అయితే అవ్వచ్చు,
మరి అప్పుడు మీరు ఫీలింగ్ రాలేదా? ఊరికే అంటే లేనిపోనివి క్రియేట్ చేయడానికి వాళ్ళు అడిగిన సందర్భం ఏంటి, మీరు చెప్తున్న ఆన్సర్ ఏంటి? అది కదా, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. అది మరి ఆయన విజ్ఞతకు వదిలేయాలి. మనం ఏమంటాం చెప్పండి? ఇక్కడ మళ్ళీ పాపం ఎన్టీఆర్ గారికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు వెంటనే ఏం చేస్తారు ఈ మీడియా మిత్రులు, ఆయనకి వెళ్ళి పొరపాటున ఎక్కడ కనబడితే కొడాల నాన్నగారు ఇలా మాట్లాడినా కూడా మీరు ఎక్కడ ఖండించట్లేదే, మాట్లాడట్లేదు ఏమంటారంటే, ఖండిస్తే ఒక ప్రాబ్లం, ఖండించకపోతే ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా ఒక అంశం మీద అయ్యో నిజమేనబ్బా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పే అన్నాడు అనుకో, వెంటనే చంద్రబాబు గారు అరెస్ట్ చేయడం తప్పు అన్నాడంటే వీడు ఖచ్చితంగా టీడీపీ వాడే. ఒకవేళ మాట్లాడలేదు అనుకో, చంద్రబాబు అంత వాడిని అరెస్ట్ చేస్తే కనీసం మాట్లాడలేదురా, వీడు వైసీపీ వాడురా. ఎట్లా ఉండాలి మరి? మాట్లాడితే ఎలా అంటారు, మాట్లాడకపోతే వైసీపీ వాడు అంటారు. ఎట్లా మరి? మనిషి వాడు ఎలా ఉండాలి? ఎవడని నువ్వు అనుకున్నా కాముగా వాడి పని వాడు చేసుకెళ్ళిపోవడం బెటర్. అలాగే ఉంటున్నాడు పాపం ఎన్టీఆర్. అవును, ఆయన సంబంధం ఏముంది? ఆయన సంబంధం లేదు. ఆయన తొక్కడానికే లోకేష్ పోనీ రండి, లోకేష్ ఏమైనా నీకు కూర్చొని ఉంటే వచ్చి పదవి ఇచ్చేసారా? ఇప్పుడు ఎన్ని తిరిగాడు ఆయన? యువగలం అంటున్నాడు, బీసీ యాత్రలు అంటున్నాడు, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రతి జిల్లాకి 2-3 సభలు పెట్టుకొని వస్తున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు ఆయన కదా. మరి అలాగే ఎవరు తిరగరు ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రండి. పాపం ఆయన ఒక్కరు తారకరత్న గారు వచ్చారు, నెక్స్ట్ జనరేషన్ ఆయన వచ్చేసరికి పాపం స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు ఆయన. ఇంకెవరు వచ్చారు అట్లాగా? ఎవరు వచ్చినా కాదని అనట్లేదు కదా. ఇప్పుడు ఎర్రన్నాయుడు గారు శ్రీకాకుళం ఎంపీ, ఎర్రన్నాయుడు గారు మాజీ ఎంపీ, స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు చనిపోతే వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. వాళ్ళ అబ్బాయికి ఊరికే ఇచ్చేసారా? ఇప్పుడు చూడండి అబ్బాయి గ్రాఫ్ చూడండి ఎలా ఉంది, రామ్మోహన్ నాయుడు గారిది. ప్రతి ఒక్కరూ అంతే కదా. వాళ్ళ ఫాదర్ది వాళ్ళ పిల్లలకి ఇచ్చినా కూడా ఎంతో కొంత వాళ్ళు కష్టపడకుండా ఊరికే ఇచ్చారుగా. ఇదేమి బిజినెస్సా? వాళ్ళలో టాలెంట్ ఉండి, వాళ్ళలో వాక్చాతుర్యం ఉండి, వాళ్ళలో ప్రజలను ఆకర్షించే శక్తి ఉంటే కానీ సాధ్యం కాదు ఇది. సినిమాల్లో కూడా చాలా ఏముందిరా, హీరో వాళ్ళ ఫాదర్ హీరో కాబట్టి హీరో అయిపోయాడు. ఏ సినిమా? మొదటి సినిమా వరకే. తర్వాత నానా సంకలు నాకాలి, కష్టపడాలి, డైరెక్ట్ బాడీ మెయింటైన్, సరిగ్గా తినడానికి కూడా ఇష్టపడింది కనబడితే కంట్రోల్ చేసుకోవాలి తినకుండా. ఇంకెందుకంటే అది చాలా కష్టం. చలిలోనో ఎండలోనో మంచులోనో ఎక్కడైనా చేయాలి. మరి సింపుల్గా వచ్చేవి కదా. వాళ్ళకి ఎట్లా కోట్లు హీరో సంపాదిస్తున్నాడు మనం అంటే అట్లా. అట్లాగే ఈ రాజకీయాల్లో కూడా కష్టపడితే వచ్చేదే. ఆయన సింపుల్గా ప్రధాన కార్యదర్శి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు ఊరికే ఇచ్చుంటాడు, ఆయన వెంటనే ఇచ్చాడా? ఆయన పదవిలోకి ఆయన పార్టీలో జాయిన్ అవ్వగానే పార్టీ కోసం తిరుగుతాను అనగానే ఇచ్చేసాడా? లేదే. ఆయనకి పెళ్ళి నాకు తెలిసి ఒక బాబు పుట్టిన తర్వాత క్రియాశీలకంగా యాక్టివ్గా మారాడు. డైరెక్ట్గా ఆడు 21 ఏళ్ళు వచ్చేసరికి మేజర్ అయిపోయిన వెంటనే లోకేష్ గారికి ఏమి ఇచ్చిలేదు కదా. పోనీ వెంటనే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారా? లేదుగా. ముందు కార్యకర్తగా తిరిగాడుగా. వచ్చిరాని ఎవరికైనా రోల్ అయితే ఆడు పప్పు అని వేస్ట్ గాడని ఎన్ని మాట్లాడినారుగా. మరి అవన్నీ భరించి ఉన్నాడుగా. ఇక్కడ ఎవరైనా భరించి ఉండగలరా? బరస్ట్ అయిపోతాం. మనకి తెలియనివాడు ఎవరైనా మాట్లాడితే రోడ్ సైడ్ రాంగ్ రూట్లో వచ్చినాడు, కరెక్ట్గా రాంగ్ రూట్లో వస్తేనే మనం సీరియస్ అయిపోతాం వాడి మీద. ఎవడో ముఖంకో తెలియనివాడు కూడా బుర్ర జల్లుతాడు, తిడతాడు. మరి అంత ఓపికగా ఉండగలరా? ఏదో అంశాన్ని తీసుకురావాలి, వాళ్ళకి క్రేజ్ వచ్చేస్తుంది కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి అనాలి. అదేదో ఆవ్యాసం లాగా జర్నలిస్టులు ఏదడిగినా సార్ మీరు సెక్రటరీ గురించి చెప్పండి అంటే చంద్రబాబు ఉన్నాడే అదొకటే ఆవ్యాసం, ఒకటే చదువుకుని వెళ్ళాడు ఆయన, ఒకటే చదువుకుని వెళ్ళాడు ఆయన. సార్ మీరు నెక్స్ట్ ఎలక్షన్లో ఏంటి మీ పరిస్థితి అంటే చంద్రబాబు ఉన్నాడే. అన్నిటికీ చంద్రబాబేనా? నిజంగా చంద్రబాబు గారి గురించి పార్టీ కార్యకర్తలైన అన్నిసార్లు తలుస్తారో లేదు కానీ ఈయన మాత్రం అంతకు రెట్టింపు సంఖ్యలో తలుస్తూనే ఉన్నాడు రోజు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు టైప్లో. అట్లాగా ఏదడిగినా ఇది అనడం. ఇప్పుడు సందర్భం అవసరం లేని సందర్భం లేని ఎన్టీఆర్ గారిలో కూడా ఇంట్లోకి ఇన్వాల్వ్ చేయడం పాప ఆయనకి బ్యాడ్ కదా. ఆయన చాలా సినిమాలు బిజీగా చేసుకుని నెక్స్ట్ దేవరా 1, 2 ఉంది, తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ ఉంది, తర్వాత వార్ ఒకటి ఉంది. ఎంత బిజీగా ఉంటున్న హీరోకి ఇవన్నీ అవసరమా అండి? ఈ తలనొప్పులు తలకాయ నొప్పులు ఎవరిని ఏమనలేడు ఆయన.
ఆయన చిన్నప్పటి నుంచి ఆదరించాడు కాబట్టి ఆయన్ని ఏమనలేడు, ఇటు కుటుంబ సభ్యులు కాబట్టి కుటుంబ సభ్యుని ఏమన్నాడు, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నాడు. చూద్దాం ఎటు దారి తీస్తుంది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.